హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. చాలామంది ఆర్టికల్స్ అంటే ఈజీ అనుకుంటారు, కానీ నా దృష్టిలో అయితే అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఆ ఈజీగా ఉన్నటువంటి అంశాలపైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటివి రావు. మరి ఏ అంశాలపైన వస్తాయి అంటే మనకు ఈజీగా అనిపించి తప్పు చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలపైనే క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. కాబట్టి అన్ని అంశాలను క్లియర్గా నేర్చుకుంటేనే ఒక్క మార్కు కూడా ఈ రకమైనటువంటి ఈజీగా వచ్చేటువంటి అంశాలపైన మనం పోగొట్టుకోకుండా ఉంటాము. ఇక మనం మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, రాబర్ట్ గోస్ టు డాష్ చర్చ్ టు ప్రే జీసస్, సెలెక్ట్ ద సూటబుల్ ఆర్టికల్. ఇక్కడ ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ద, ఆప్షన్ 4 నో ఆర్టికల్. దీని యొక్క ఆన్సర్ తెలిసిన వారు వీడియోని పాజ్ చేసి దీని యొక్క ఆన్సర్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ కొంతమంది తప్పు చేసే అవకాశం అనేది ఉంది, కొంతమంది దా అని పెట్టుంటారు. ఇక్కడ చూడండి, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 4 నో ఆర్టికల్ అండి. ఎందుకు అంటే రాబర్ట్ ఎక్కడికి వెళ్ళాడు? చర్చ్కి వెళ్ళాడు. చర్చ్కి ఎందుకు వెళ్తారండి? దాని ఓన్ పర్పస్ ఏంటి? అసలు చర్చ్కి వెళ్ళడానికి పర్పస్ ఏంది? దేవుణ్ణి ప్రే చేయడానికి చర్చ్కి వెళ్తారు లేదా గుడికి వెళ్తారు. ఇక్కడ చూడండి, దీని ప్రైమరీ పర్పస్ గుడికి వెళ్ళడం కానీ అదేవిధంగా చర్చ్కి వెళ్ళడం కానీ ఎందుకు వెళ్తారండి? దేవుణ్ణి ప్రే చేయడానికి వెళ్తారు. అది ప్రైమరీ పర్పసే కదా, దాని ఓన్ పర్పసే కదా. ఈ రకంగా ప్రైమరీ పర్పస్ కానీ ఓన్ పర్పస్లో ఉన్నప్పుడు మనం దాని ముందు ఎలాంటి ఆర్టికల్ని కూడా యూజ్ చేయకూడదు. అదే సెకండరీ పర్పస్లో యూజ్ చేసామనుకోండి, ఖచ్చితంగా దాని ముందు ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్లో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఐ వెంట్ టు డాష్ టెంపుల్ టు సీ ఇట్స్ ఆర్కిటెక్చర్, సెలెక్ట్ ద సూటబుల్ ఆర్టికల్. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ద, ఆప్షన్ 4 వచ్చేసి నో ఆర్టికల్. దీని యొక్క ఆన్సర్ తెలిసిన వారు క్రింద కామెంట్ సెక్షన్లో వీడియోని పాజ్ చేసి తెలియజేయగలరు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 3 ద అవుతుందండి. ఇక్కడ చూడండి, ఐ వెంట్ టు ద టెంపుల్ టు సీ ఇట్స్ ఆర్కిటెక్చర్. ప్రైమరీగా దీని యొక్క పర్పస్ ఏంటండి? టెంపుల్ యొక్క పర్పస్ ఎందుకు వెళ్తాము? మనము దేవుణ్ణి మొక్కడానికి వెళ్తాము. కానీ ఇక్కడ ఎందుకు వెళ్ళారు? మరి ఇక్కడ ఆర్కిటెక్చర్ని చూడడానికి వెళ్ళారు. అంటే ఇది సెకండరీ పర్పస్ అవుతుంది కదా, దాని ఓన్ పర్పస్ కాదు. టెంపుల్ యొక్క ఓన్ పర్పస్ ఏంది? దండం పెట్టుకోవడానికి వెళ్తాము. అట్లా కాకుండా దాని యొక్క ఆర్కిటెక్చర్ని చూడడానికి కానీ లేదంటే టెంపుల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా కలవడానికి కానీ ఇంకా ఏదైనా ఒక సెకండరీ పర్పస్ కోసం వెళ్ళారనుకోండి, అక్కడ ఏం యూజ్ చేస్తారు అంటే ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. తర్వాత థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, ద క్రిమినల్స్ ఆర్ సెంట్ టు డాష్ ప్రిజన్, సెలెక్ట్ ద సూటబుల్ ఆర్టికల్. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ద, ఆప్షన్ 4 నో ఆర్టికల్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 4 నో ఆర్టికల్ అండి. ఎందుకంటే క్రిమినల్స్ని ఎక్కడికి పంపిస్తారండి? ప్రిజన్కి పంపిస్తారు. అంటే ప్రైమరీ పర్పసే కదా అది. కాబట్టి ప్రైమరీ పర్పస్లో యూజ్ చేసినప్పుడు ఎలాంటి ఆర్టికల్ని మనము వాడకూడదు. అలా కాకుండా క్రిమినల్స్లో మంచి మార్పు కోసం ఏదైనా మంచి కార్యక్రమం దగ్గరికి తీసుకెళ్లారనుకోండి, అది సెకండరీ పర్పస్ అవుతుంది. అప్పుడు మనం ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, హీ హ్యాస్ గాన్ టు డాష్ ప్రిజన్ టు కవర్ ద లేటెస్ట్ న్యూస్, సెలెక్ట్ ద సూటబుల్ ఆర్టికల్. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ద, ఆప్షన్ 4 నో ఆర్టికల్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 3 ద అవుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, జైలుకి ఎవరు వెళ్తారండి? ఎవరైనా నేరం చేసి జైలుకి వెళ్తారు, లేదంటే నేరం చేసి జైల్లో ఉన్న వాళ్ళని చూడడానికి జైలుకి వెళ్తారు సర్వసాధారణంగా. కానీ ఇక్కడ ఈయన ఎందుకు వెళ్ళాడు? టు కవర్ ద లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ న్యూస్ని కవర్ చేయడానికి వెళ్ళాడు. అంటే ఇది సెకండరీ పర్పస్ అవుతుంది కదా. కాబట్టి సెకండరీ పర్పస్లో యూజ్ చేశాం కాబట్టి ఇక్కడ ఏం ఆర్టికల్ వస్తుంది అంటే మనకు ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. అలా కాకుండా ప్రైమరీ పర్పస్లో యూజ్ చేశామనుకోండి, ఏమొస్తుంది అంటే నో ఆర్టికల్ అనేది వస్తుంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, డాక్టర్ రమేష్ కార్డియాలజిస్ట్ విజిట్స్ డాష్ హాస్పిటల్ ట్వైస్ ఏ వీక్. ఇక్కడ ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ద, ఆప్షన్ 4 నో ఆర్టికల్. దీని యొక్క ఆన్సర్ని కూడా వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసిన తర్వాత వీడియోని ప్లే చేసుకోండి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 4 నో ఆర్టికల్ వస్తుందండి. ఈయన డాక్టర్ అండి, కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తాడు. ఆయన ప్రైమరీ పర్పస్ ఇక్కడ ట్వైస్ ఏ వీక్ అన్నాము, కార్డియాలజిస్ట్ అన్నాము, స్పెషలిస్ట్ కాబట్టి వారానికి 2 సార్లు హాస్పిటల్ వెళ్తాడు. ఆయన ప్రైమరీ పర్పస్ కాబట్టి అది ఏం యూజ్ చేసాం ఇక్కడ మనము నో ఆర్టికల్ని యూజ్ చేసాం. అలా కాకుండా సెకండరీ పర్పస్లో ఆయన ఫ్రెండ్ని మీట్ కావడానికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాము. తర్వాత ఫైనల్గా ఈ 6th క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మీరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికి ఆన్సర్ చేశారనుకోండి, ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైనట్టే. దీనికి సంబంధించినటువంటి కన్క్లూజన్ అనేది లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. 6th క్వశ్చన్ చూసుకుంటే షీ వెంట్ టు డాష్ హాస్పిటల్ టు కన్సోల్ హర్ ఫ్రెండ్. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 యాన్, ఆప్షన్ 3 ద, ఆప్షన్ 4 నో ఆర్టికల్. దీని యొక్క ఆన్సర్ని క్రింద కామెంట్ సెక్షన్లో మీరే తెలియజేయండి. తర్వాత ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి కన్క్లూజన్ కనుక చూసుకుంటే స్కూల్, కాలేజ్, చర్చ్, ప్రిజన్, హాస్పిటల్, పార్క్, టెంపుల్, మార్కెట్, ఈటీసీ ఈ రకమైనటువంటి నౌన్స్ యొక్క ప్రైమరీ పర్పస్ యూజ్ చేసుకున్నప్పుడు మనం ఏం వాడతాము అంటే నో ఆర్టికల్ను వాడతాము, అంటే ఆర్టికల్ని అక్కడ యూజ్ చెయ్యము. అలా కాకుండా స్కూల్, కాలేజ్, చర్చ్, ప్రిజన్, హాస్పిటల్, పార్క్, టెంపుల్, మార్కెట్, ఈటీసీ ఈ రకమైనటువంటి నౌన్స్ వాటి యొక్క సెకండరీ పర్పస్లో యూజ్ చేసామనుకోండి, ఖచ్చితంగా ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాము. వాటి యొక్క ఓన్ పర్పస్ లేదా ఫస్ట్ పర్పస్లో యూజ్ చేస్తే మనం నో ఆర్టికల్ని యూజ్ చేస్తాము, అంటే అక్కడ ఆర్టికల్ అనేది రాయము. ఇది ఫైనల్గా కంక్లూజన్. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. Yeah. 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 ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్. Yeah. Please don't